junction for entertainment only. E for E junction, E for entertainment, E for itanu. మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు? మీ కాలేజ్ లో ఉండేటువంటి ఉత్తమమైన డాన్సర్లని మేము ఇవాళ ఆడిషన్ చేసి ఇక్కడి నుంచి వాళ్ళని అప్గ్రేడ్ చేసి డాన్స్ రియాలిటీ షోకి పంపించాలనుకుంటున్నాం. కమాన్ చేతులు ఎత్తండి, ఎవరున్నారు మంచి డాన్సర్స్ ఇక్కడ? పాపా నువ్వు రమ్మా. ఎస్ ఎనీవే ఇప్పుడు మీకు ఒక డాన్స్ మూమెంట్ ఇతను చూపించడం జరుగుతుంది. ఇతను మా స్టేషన్ మాస్టర్ మాత్రమే కాదు, ఇతను ఒక డాన్స్ మాస్టర్ కూడా అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇట్స్ ఓకే, ఒక మూమెంట్ చూపించండి, అది వీళ్ళు ఎలా చేస్తారో చూద్దాము. హూ ఇస్ గ్రేట్, బాయ్సా గర్ల్సా? ఆడవాళ్ల మీద దౌర్జన్యం ఆపేయాలి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ స్టెప్? ఎలా చేస్తారమ్మా ఇది? అతన్ని చేయమని ఒకసారి చూద్దాం. ఇంకా కొంచెం ఉంటే ఆ పట్టాల మీదకి వెళ్ళిపోయేవాడు. ఇంకొకసారి చేయమని, నాకు బాగా నచ్చింది. ఒకసారి చెయ్యి. రెడీ? ఇలాగే చేస్తూ ఉండి మనం ఏదో ఒక రోజు అతనికి కూడా హృతిక్ రోషన్ లా కండలు వస్తాయి. మా డాన్స్ చూడు. లేడీస్ కోటలో యూ డోంట్ టాక్. మీ వాళ్ళని పప్పు చేయమంటే ఆ పప్పులోకి ఉప్పు వేయకుండా చేశారు. మా వాళ్ళు పప్పుతో పాటు కూర, చారు అన్ని చేశారు. చూసావా? స్టవ్ వెలిగించలేదు. ఆ స్టెప్ చూసావా? అసలు ఏం చెప్పు? వాటర్ ఇట్లా ఇట్లా అని ఇట్లా స్టెప్. అది అబ్బా, నాకైతే మళ్ళీ 2 రోజులు పడుతుంది ఇది వెనక్కి రావడానికి. కానీ నీ పేరేంటమ్మా? విజయమేరి. నీ పేరేంటి? విశాల్. విశాల్, నువ్వు కూడా చాలా బాగా చేసావు. ఇన్ఫాక్ట్ యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, ఇప్పుడు మన దగ్గర అర్జెంట్ గా టైం ఉంది ఒక స్కిట్ చూడడానికి. ఇవాళ మన స్కిట్ లో థీమ్ ఏంటంటే మొగుడు అనేవాడు ఎలా ఉండాలి. చూసి నేర్చుకోండి. కాబోయేటువంటి మొగుళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, అలాగే కాబోయేటువంటి భార్యలు. అయ్యో ఏం నవ్వుతున్నారు. చలో కమ్. నేనేమని పిలిచానా? ఎక్కడున్నావే అన్నారండి. నేను ఎక్కడున్నానంటే అక్కడ ఉన్నానని చెప్పాలి కదా. దగ్గరికి వచ్చావు అంటే ఏంటి? వీడు చెప్పింది ఒకటైతే వాళ్ళ ఆవిడ చేసేది ఒకటి. వీడి మాటకి వాల్యూ లేదు. కూరలో కరేపాకులు అంటాడు, పులుసులో ములక్కాడలు అంటాడు అని చెప్పాలనే కదా. అంతే కదా? అదే కదా. కొడతారు ఎందుకండి? ఊరితో కొట్టకూడదా? అంటే కొట్టడానికి కూడా ముందు 100 రూపాయలు 200 ఇచ్చి కొట్టాలన్నమాట. టీ తీసుకుంటారా? అలాగేనండి. ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి. అబ్బో ఏసీ లాపండి. ఓ వణికిపోతుంది. నేను ఎంతసేపు అయిందా చెప్పి? 2 నిమిషాలు. ఆ డైలాగ్ చెప్పడానికి మరో 2 నిమిషాలు తీసుకుంటావు నువ్వు. 1 మినిట్ లేట్ ఎందుకైంది టీ తీసుకురా? కాఫీ పెట్టి తీసుకో. అమ్మో అమ్మో అమ్మో, నోరు లేస్తుంది. మహిళా సంఘాలకి అమాయకుడిని అభంశుభం తెలియని నా మీద మహిళా సంఘాలకి కంప్లైంట్ చేస్తావు. లాభం లేదే, నీ గురించి లాభం లేదు. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతావేమో కదా. బయలుదేరు. ఏమండి? మీ పుట్టింటి సరే మా పుట్టింటికి వెళ్ళొస్తానండి. వెళ్ళి రావక్కర్లేదు, నువ్వు వెళ్ళి అక్కడ ఉండిపో పర్మనెంట్ గా. పుట్టింటికి వెళ్ళంటే వెళ్ళని పక్కింటికి వెళ్తే వెళ్ళని
వాయిస్ లేస్తుందంటే పుట్టింటికి వెళ్ళి మళ్ళీ రావక్కర్లేదు, నువ్వు అక్కడే ఉండు. ఈసారైనా పండగకి చీర కొనిస్తారా? ఈసారైనా పండక్కి చీర బాగా గుర్తుంటది. ఈసారైనా మీ ఏ పండక్కి కట్నం తెస్తాడా? రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నువ్వు చూస్తా ఉంటే నాకు మొత్తాలు. గట్టిగా ఒప్పమాక చేతులు నొప్పులు వస్తాయి కానీ మామ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. 100 ఏళ్ళు మామ నీకు. ఊరికాలేడు నాకు 100 ఏళ్ళండి, 60 ఏళ్ళు వచ్చినాయి. జోకులు బాగానే ఉన్నాయి కానీ కట్నం తీసుకొచ్చులేదు ఈసారి. అది మాత్రం కావు, జోకులు మాత్రం వేస్తావు మామా. నీకు 100 ఏళ్ళైనా మొన్న ఎక్కిరించడం ఆస్కారం నటనా నీ దగ్గర బాగా ఉంది. ఏమనుకుంటా మామూలుగా కొమ్మలైతే ఇదంతా కళ. అయినా మగవాడి కళ్ళు తెస్తే నిజం అక్కడ ఉన్నాయి. లవ్ లో ఉంటే కన్నీళ్లు, పెళ్లి చేసుకున్న తర్వాత కళ్ళు. ఈ రెండే మగవాడి జీవితానికి. లేచావా? నీకేం చెప్పారు నిన్న రాత్రి? ఉదయాన్నే కోడి కూసే టైం కల్లా లేవు, ఇంట్లో చాలా పనుందని చెప్పానా? నువ్వు చెప్పావు నాకు గుర్తుంది, కాకపోతే అది మన కూడా పక్కింటి కూడా అన్నది క్లారిటీ లాగా లేవలేకపోయా. పంజేడు చేతకాలు కానీ పంచులు మాత్రం బాగా వేస్తున్నావు నువ్వు. మూసుకొని వెళ్ళి లోపల కాఫీ పట్టు. అయినా నాకు తెలియక రాత్రి తాగొచ్చావు నువ్వు. లేదు, అక్కడ ఒక నిమిషం ఆగి వచ్చాను. అది కాదు కానీ తాగొచ్చింది గుర్తులేదా నీకు? నా చేయనుకొని పక్కింటి పార్వతిగా చేపట్టుకున్నావు నువ్వు. నీ చెయ్యి అనుకుని దాని చెయ్యి ఎందుకు పట్టుకుంటాను? అది చాలా స్మూత్ గా ఉంటది. నీకు అన్యాయం చేసి నీ మొగుడిని నీకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు విడాకులు ఇచ్చాయి, వదిలేస్తా. అది కూడా అంటే నీ డెసిషన్స్ నువ్వే తీసుకుంటావా? నీకు విడాకులు ఇచ్చేస్తే ఇంట్లో పనులు చేస్తాడా? వెళ్ళి 2 నిమిషాల్లో 2 టీ పెట్టి తీసుకురా. మాయా చేతిలో ఉంది కదా, అదే సైపో. రే అంటే మర్యాద ఇవ్వచ్చు కదా అప్పుడప్పుడు. ఈయన గారు పెద్ద మర్యాద టీలో షుగర్ వెయ్యకుండా తీసుకోడానికి ఎన్నిసార్లు చెప్పాను? పోషన్ తీసుకో. టీలో షుగర్ ఎక్కువ అయ్యి నాకు షుగర్ వచ్చి నేను చస్తే హ్యాపీగా సెట్ అవుదాం అనుకుంటున్నావు కదా? అంత ఉద్దేశం నాకు లేదు. కాసేపు నా కొదలవేవాడిని. అల్లుడు నా టీలో షుగర్ వేయకుండా తెచ్చావు, ఏంట్రా నీ ఉద్దేశం? ఏం లేకుండానే ఆ సంగతి తెలియదురా నీకు? నీకు తెలీదు. ఏంట్రా రోజు కొత్తేనా? ఏంటి మా అర్థమైంది. కాసేపు ఆగరా, క్లోజ్ పడుద్ది. ఇంతకీ మొన్న మనీ ఇచ్చి కరెంటు బిల్లు కట్టమని చెప్పాను, కట్టావా? అంటే వెళ్ళాను, అక్కడ పెద్ద లైన్ ఉంది. ఆ లైన్ లో ఎందుకు నిలబడడం, పక్కనే వైన్ ఉంటే ఆ షాప్ లో కట్టేశారు. నువ్వు డబ్బులు కరెంటు బిల్లు కట్టుకున్నావు తప్పు. మళ్ళీ ఏమి నేను వైన్ షాప్ లో కట్టానని నువ్వు ఇటు కొట్టు, నువ్వు కొట్టుమా, నువ్వు కొట్టుమా. ఒక 5 నిమిషాలు అలిసిపోండి. ఇప్పుడు మీ ఇద్దరికి తాట తీయడానికి ఉంది. అమ్మాయి ఈడేదో మాస్టర్ ప్లాన్ వేసాడే. ఏం ప్లాన్ వేస్తున్నాడు అనుకుంటా? ఏం అర్థం కావట్లా నాకు కూడా. హలో, పురుష సంఘం ప్రెసిడెంట్ గారా? మా ఆవిడ లెఫ్ట్ సైడ్, మా రైట్ సైడ్, మొత్తం ఉన్న అన్ని ఇరిచేస్తున్నారు. వచ్చి మన పురుష
పట్టండి అదేదో ఆగొద్దు ఆగొద్దు లోపలికి వచ్చేస్తామంటారు తర్వాత కొట్టొచ్చు ముందు అడిగి ముష్టేసి ఎవడెవడు రారా ఎవడు నువ్వు కట్టుకునేలా కనిపిస్తున్నానా అంతకన్నా చండాలం కనబడుతున్నా కానీ బాగోదని అక్కడితో ఆగిపోయా ఫోన్ చేసింది నువ్వేనా? నేనే చేశా. ఆ పురుష సంఘ అధ్యక్షుడు నేనే రా. నువ్వు ట్రా భయ్యా. వెళ్ళిపో నేను ఏం చేయకుండా పోతే మా ఆవిడ మళ్ళీ నన్ను కొట్టుద్ది. నువ్వు ట్రా. చెప్పరా ఏ అమ్మా నన్ను మా ఆవిడ ఎలాగైతే కొట్టిందో మీ ఆయన అలా కొట్టమని మా ఆవిడ చెప్పి మరీ పంపించింది. అన్నయ్య గారు వదిలేరు ధన్యవాదాలు చెప్పండి దయచేయండి. అంతేనా? అరే పుల్లలు పెట్టడానికి పుల్లలు వేసుకొని వచ్చారు మొత్తం బయటకెళ్ళు. నేను ఒక మాట చెప్పనా ఏంటది అత్తయ్య చూసారు కదా ఇంట్లో అయినా సరే స్కిట్ లో అయినా సరే స్టేజ్ లో అయినా సరే సినిమాలో అయినా సరే లేడీ డామినేషన్ ఎలా ఉంటుందో మీరు చూసారు. అయ్యయ్యో పాపం నిజంగానే వీళ్ళు చాలా భయపడినట్టున్నారు. మీరు అనుకున్నంత ఘోరంగా ఉండదు, కొంచెం ఘోరంగా ఉంటుంది అంతే మ్యారేజ్ లో. ఓకే సో ఈ రోజు మన ఈ జంక్షన్ కి సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు. జయదేవ్ సినిమా డైరెక్టర్ జయంతి పరంజయ్ గారు అండ్ అలాగే మన బ్యూటిఫుల్ హరితేజ. హరి మొత్తం నీ పేరు హరియే గాని అసలు నీ వల్ల అసలు ప్రతిసారి సారీ ఏమైంది? మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోయిందా? నీ వల్లే హరిబరి అంట పేరు. నేను చాలా హరిగా వచ్చానే. పోయింది ఇక్కడ మొత్తం అసలు. ఎక్స్క్యూజ్ మీ, ట్రైన్ పోయిందండి మధ్యలో. ఎక్స్క్యూజ్ మీ. వాట్ ఆర్ యు గోయింగ్ టు డు నౌ? ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు? Until then we'll sit in this junction. హరితేజ హాయ్, నేను యాంకర్ సుమా. హాయ్ జయంత్ గారు. సుమా టెలివిజన్ లో కూడా పోయిందా? మీరు టీవీ చూసి చాలా కాలం అయింది. ఐ అండర్స్టాండ్. యా మీరు యాక్చువల్లీ స్టేషన్ చూసి కూడా చాలా కాలం అయింది. ఇటు నుంచి ఏ ట్రైన్ వెళ్ళదు. ఎక్కడికి బయలుదేరారు మీరిద్దరు అసలు? మేము మా సినిమా రిలీజ్ కి ఊరు వెళ్తున్నాం. జయదేవ్ జయదేవ్ సినిమాకి ఊరు వెళ్ళడం ఏంటి అంటే మా థియేటర్ తిరిగి ప్రమోషన్స్. జయదేవ్ మూవీ గురించి ప్రమోషన్స్ కి మీరు అక్కడిక్కడ వెళ్ళడం ఎందుకు? మేము ఆల్రెడీ చాలా మందిని ఇక్కడ రెడీ పెట్టాం. మాకు మంచి ఆడియన్స్ ఉంది, అలాగే వీ హ్యావ్ మంచి స్టాఫ్ కూడా ఉన్నారు. మీకు ఏమైనా కూల్ డ్రింక్ కావాలంటే అందించడానికి వీళ్ళు ఉన్నారు. ఇవ్వవా? నేను కాదు. కూల్ డ్రింక్స్ స్నాక్స్ అని ఇక్కడ అడగండి, ఎందుకంటే లిస్ట్ ఉంటుందా? వెరీ ఫేమస్. అయితే మీ ప్రొడ్యూసర్ ని కలిసి అడగాలి, బిల్ ఎంత చేసావమ్మా నువ్వు. సో అందుకని మీరు ఏం అనుకోకపోతే మనం ప్రమోషన్స్ ఇక్కడే కానిచ్చేద్దాం. తప్పకుండా. ఓకేనా? యా థ్యాంక్ యూ. ప్లీజ్ కానీ జయంత్ గారు అసలు పరిగెత్తుకొని వచ్చేటువంటి అది చూస్తే నాకు ఒక్కసారిగా ఆయన చేసినటువంటి సినిమాలన్నీ గుర్తొచ్చాయి. అంటే ఆయన ఎలా చేసి చూపిస్తారు హీరోలకి, ఇవన్నీ ఫ్లాష్ అయింది. అండ్ ఆయనలో ఉండేటువంటి యాక్టర్ కనిపించాడు నాకు. వావ్, యు సూపర్ అండి. థాంక్యూ థాంక్యూ. మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ జయంత్ గారు అండ్ ఆర్ వెరీ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, డాన్సర్, సింగర్, యాంకర్ కమ్ ఇంకేమైనా ఉన్నాయా? హరితేజ గారు. హరిబరి. అంటే మీరు హరిబరి అనే పేరు ఈ సినిమాతో పెట్టారండి? లేదండి, అమ్మాయి ఫస్ట్ డే షూటింగ్ వచ్చినప్పుడు వచ్చిన 5 minutes లోనే నేను వెళ్ళిపోవాలండి ఫస్ట్ డే విత్ ఇన్ 5 minutes ఆఫ్ కమింగ్ వచ్చి ఓకే ఫస్ట్ షాట్ కూడా అవ్వలేదు. సో అప్పటి నుంచి పేరు పెట్టేసారు. అంటే ఈ అమ్మాయికి ఏమైనా మ్యారేజ్ 5 minutes ఉంటుందండి మీ రోల్ అని చెప్పారా ఏంటి సినిమాలో? లేదు అలా ఏం చెప్పలేదు. ఏదో ప్రాబ్లం ఉండి నేను వెళ్ళిపోతాను అన్నాను. అప్పటి నుంచి ఆయన అలాగే హరిబరి అని ఒక్కరోజే కదా సార్, అలా ఒక 2-3. కానీ హరితేజ వెళ్ళిపోవాలంటుంది బెంగళూరుకా? బెంగళూరుకి కాదు, ఇక్కడే. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నావా? నేను ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను. నేను అక్కడికి వెళ్ళడం జరగట్లేదు కాబట్టి ఏదో కష్టంగా ప్రయత్నించి ఆయన్నే ఇక్కడికి లాక్కొచ్చే ప్రయత్నంలో. ఫైనల్లీ ప్రతి భర్త విషయంలోనూ అదే జరుగుతుంది.
ఏదో బిగినింగ్ లో కాస్తంత ఈగో సాటిస్ఫై చేయడం కోసం నువ్వే అట్రా అంటారు. పర్వాలేదు నేనే అటు వస్తానులే అంటే. ఇందాక స్కిట్ చూసాంగా. ఆల్మోస్ట్ ఇది హరితేజాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేసినటువంటి స్కిట్. నువ్వు చూడలేదు కదా, నువ్వు తర్వాత టెలికాస్ట్ లో చూద్దావు కానీ. అండ్ జయంత్ గారు, టాకింగ్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్, మీరు చాలా సినిమాలతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని విన్నాం మేము. మీ నాన్నగారు డాక్టర్, బట్ స్టిల్ మీరు యాక్టర్. డైరెక్టర్ లేదు, మీరేదో యాక్టింగ్ కూడా చేశారు. చిన్న చిన్న స్కూల్లో నాటకాల్లో చెప్పరే మరి. సో దట్స్ హౌ యూ డిరైవ్డ్ ఇన్స్పిరేషన్ అండ్ స్లోలీ బికేమ్ అ డైరెక్టర్. డైరెక్షన్ ఈజీ అనిపించి దాంట్లోకి దిగిపోయారు మీరు. ఓకే. అండ్ హరితేజ ఫస్ట్ క్లాసికల్ డాన్స్ వైపు పోబోయి తర్వాత మధ్యలో బ్రేక్ వేసి సంగీతం నేర్చుకుని ఇంకో 3వ బ్రేక్ వేసి యాక్టింగ్ లోకి వచ్చి మధ్యలో గ్యాప్ లో బ్రేకులుగా చదువుకున్నా. ఓకే, ఇప్పుడు ఎంతవరకు అయింది చదువు? ఎందుకు ఇప్పుడు అవన్నీ? డిగ్రీ అయితే పాస్ అయ్యాను, ఆ తర్వాత విషయాలు అడగొద్దు. అంటే బ్రేకులు సైకాలజీ సార్. ఇఫ్ ఐ డోంట్ హావ్ మైండ్ నేను అడగొచ్చా మీరు ఎంత వరకు చదివారు? +2 క్వాలిఫికేషన్ ఇస్ +2. ఇతనికి +4 వరకు. మీరెంత చదివారు కదా? నేను జీవితాన్ని చదివాను. ఈ సినిమా గురించి చెప్పరండి మాకు. జయదేవ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, పోస్టర్స్ అవి చాలా బ్రైట్ గా కనిపిస్తున్నాయి. ఆ అబ్బాయి కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎస్, గంటా శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయి. హీ డెఫినెట్లీ హాజ్ అ బ్రైట్ ఫ్యూచర్. నేను ఈ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక కెమెరామ్యాన్ తో వచ్చాడు ఇంటికి. అరే సంథింగ్ ఇన్ దిస్ బాయ్ అని ఎవరైనా అడిగితే అప్పుడు తెలిసింది. అండ్ దట్ హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు మూవీస్ అని. ఐ సెడ్ దిస్ ఇస్ ప్రాబ్లీ ద బెస్ట్ ఫిల్మ్ ఫర్ మీ టు కమ్ బ్యాక్ టు. లాంగ్ గ్యాప్ తీసుకున్నానుగా 5 years. మీరెందుకు అలా పంచవర్ష ప్రణాళికలాగా గ్యాప్? నేను అప్పుడు నాకు అసలు బోర్ కొట్టేస్తే అలాగే వెళ్ళిపోతాను. ఓకే, సో అట్లా మీరు అబ్బాయిని సెలెక్ట్ చేశారు. ఓకే, ఇట్స్ అ పోలీస్ ఆఫీసర్ స్టోరీ అండ్ పర్ఫెక్ట్లీ సూటెడ్. తమిళ సినిమా సేతుపతి అని ఒక సినిమా చూసాను నేను. అది నచ్చి అది ఇన్స్పిరేషన్ గా తీసుకుని దెన్ వి చేంజ్డ్ ఇట్. పర్చూర్ బ్రదర్స్ వచ్చి దే వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ వాట్ ఈస్ డిఫరెంట్ అని అడుగుతారు జనరలీ. మిగతా పోలీస్ చాలా పోలీస్ కథలు వచ్చాయిగా, ఇది చాలా. ఏ హీరో పోలీస్ ఆఫీసర్ అయినా ఎక్కడో సమ్వేర్ ఇట్ బికమ్స్ అ పర్సనల్ స్టోరీ. అంటే తన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వడమో లేకపోతే వైఫ్ ఏదో సంథింగ్, ఇట్ బికమ్స్ అ పర్సనల్ స్టోరీ. దిస్ ఇస్ నాట్ అ పర్సనల్ స్టోరీ. అందుకే నాకు బాగా నచ్చింది. కథలో ఏంటంటే పర్సనల్ స్టోరీ అయితే ఎవరన్నా చేస్తారు. ఇట్ డజంట్ హ్యావ్ టు బి పోలీస్ ఆఫీసర్ టు బ్రింగ్ జస్టిస్. ఇక్కడ ఏంటంటే ఒక తోటి పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఫ్యామిలీకి ఏదో అన్యాయం జరిగితే ఇట్స్ అబౌట్ హౌ హీ ఫైట్స్ ఫర్ దట్ ఫ్యామిలీ అని. ఎక్కడో సమ్వేర్ ఆ ట్యాగ్ లైన్ ఇస్ దేర్ ఇస్ అ జయదేవ్ ఇన్ ఎవ్రీబడి అని. మనం జనరల్ గా ఇప్పుడు ఏంటంటే సొసైటీలో ఏదో జరుగుతుంటే రోడ్ లో పట్టించుకోకుండా మనం వెళ్ళిపోతుంటాం. వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్. ఐఎమ్ ట్రైంగ్ టు సీ ఇఫ్ యూ కెన్ చేంజ్ దట్ మెంటాలిటీ. కరెక్ట్. ఇప్పుడు మనం టక్కని ఏదో జరుగుతుంటే సెల్ ఫోన్లు తీసుకుని వీఆర్ టేకింగ్ వీడియోస్ కానీ వీఆర్ నాట్ డూయింగ్ వీఆర్ ట్రైంగ్ టు సీ ఇఫ్ యూ కెన్ చేంజ్ దట్. ఎవ్రీ పర్సన్ దేర్ ఇస్ అ జయదేవ్ ఇన్ ఎవ్రీబడి. బట్ ఐ హోప్ దట్ ఈ మూవీ చూసిన తర్వాత చాలా మందిలో మార్పు రావాలి. ఈవెన్ ఇఫ్ 1% చేంజెస్ అమ్మా, ఇట్ విల్ బి లైక్ ఫర్ మీ ఐ థింక్ ఐ హావ్ డన్ సంథింగ్. ఓకే, సో హరితేజ యాజ్ అ పర్సన్ నువ్వు ఎలాంటి పర్సనాలిటీవి? నో షీ ఇస్ ద హెల్పింగ్. ఐ నో దిస్ గర్ల్ వెరీ వెల్. ఓకే, మీరు ఇంతకీ ఈ జంక్షన్ కి వచ్చామని ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నారు? ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకపోతే ఇతను పర్ఫార్మెన్స్ అడుగుతాడు. రియల్ లైఫ్ లో కూడా ఒకసారి నేను ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా పోలీస్ కి దొరికిపోయాను. నేను ఆర్టిస్ట్ వదలరా అంటే కూడా వాడు వదలలేదు. పర్ఫామ్ చేయమన్నారా? పర్ఫామ్ చేయమని లేదు. ఆల్మోస్ట్ గంట సేపు నన్ను కూర్చోబెట్టాడు అందరి ముందు. ఇప్పుడు డైరెక్టర్ గారి సినిమాలో నుంచి ఒక సీన్ మేము ఇస్తాము. ఆ సినిమాని డైరెక్టర్ గారే డైరెక్ట్ చేస్తారు. అక్కడ ఉండేటువంటి కుర్ర బ్యాచ్ లో నుంచి ఒకళ్ళని డైరెక్టర్ గారు సెలెక్ట్ చేస్తారు. ఒకళ్ళనో 2-3 సెలెక్ట్ చేస్తారు. ఎవరు ఆ క్యారెక్టర్ కి సూట్ అవుతారో అందులో పెట్టి వాళ్ళతో చేయిస్తారనమాట. మేము మీకు ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఇచ్చాము. మీరు ఇందులో నుంచి ఒక కళాకారుడిని తీసుకొని మీకు 2-3 కళాకారులను ఇస్తాం. నాకు ఒక చిన్న చెప్పండి. ఈ సీన్ కి వీళ్ళిద్దరు ఎందుకో పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఆల్ కెమెరాస్ యాక్షన్. హలో మేడం, ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడ మేడం? నీకెందుకు? చదువుకోవడానికి. నాకెందుకేంటి? స్ట్రైట్ లెఫ్ట్ తీసుకో.
హలో ఏంటి బుక్ అడ్డు పెట్టుకుంటున్నారు? లెఫ్ట్ తీసుకోమని రైట్ ఎందుకు తీసుకుంటున్నావు? రైటా? ఇటు సైడే లెఫ్ట్ బాబు. అయ్యో ఏయ్ పేరు మీ పేరు? సంక్రాంతి. సంక్రాంతి సంక్రాంతి కాదు, కరెక్ట్ గా చదువు. SASRUTI సంక్రాంతి. గొబ్బెమ్మేం కాదు. ఆడవాళ్ళు పెడతారు అది. అందుకే మీ అడుగుతున్నా. క్లాస్కి వెళ్ళండి సార్. మా క్లాస్ లెఫ్ట్ అన్నారు, మరి రైట్ చూపిస్తున్నారు. రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళండి. ఓకే థ్యాంక్ యూ. మీరు రారా? బికాస్ నేను టీచర్ని, మీ స్టూడెంట్. అదే మాకు పాఠాలు చెప్పుకోవడానికి రారా మీరు? నాతో ఆ, కలిసి వస్తారా? నాతో రండి. హలో హలో. నేను మీ టీచర్. గురువు జాడలలో శిష్యుడు నడక పదవండి. పదవండి ఏంటి? పదండి. తెలుగు రాదా? లేదు, సంస్కృతి కదా. మేము ఎలాగో ప్రామిస్ చేసాం కాబట్టి Yes. ఒక్కళ్ళు ఎవరికైనా అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. ఇందులో నుంచి అభిమన్యులాగా. యా, Oh. ఈ చివరి కూర్చున్న ఈ కుర్రాడిని ఒకసారి మేము అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. హాయ్ కమ్. రెడీ యాక్షన్. చూసారా? హలో 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 సిగ్నల్ లేదండి. హలో మేడం, మిమ్మల్ని ఏంటి? స్టూడెంటా టీచరా? నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? నేను ఎవరైతే నీకేంటి? స్టూడెంట్ అయితే ఇద్దరం క్లాస్ కలిసి వెళ్దామని. ఇద్దరు క్లాస్ కి కలిసి వెళ్దామన్నా? ఎక్కువ వచ్చిందారా అసలు? ఏం అడుగుదామని వచ్చావు నువ్వు? ఏ ఇయర్ నీది? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. అయితే ఒక పని చేయి. ఎక్కడ ఫస్ట్ ఇయర్ క్లాస్? పట్టాల మీద నుంచి వెళ్ళు. వెళ్తూ ఉంటే ఎక్కడో అక్కడ వస్తుంది. రైల్వే స్టేషనా? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు. సరే వెళ్ళు వెళ్ళు, బయలుదేరు. ఇక్కడ చెప్పండి, వెళ్తాను. అరే పట్టాల మీద నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకో, అక్కడే ఉంటుంది. నాతో పాటు మీరు కూడా రండి. ఎందుకు? చూపిద్దురు. అబ్బచ్చా. నేను ఇక్కడ టీచర్, నేను స్టూడెంట్. అయితే వెళ్ళు. చూపిద్దు పదండి. హలో మేడం. హలో చెప్పు. మీ పేరేంటి? నా పేరు ఎస్ ఉమా. ఏంటి ఆ పేరు పెట్టుకున్నారు? ఆ పేరు బాలే. మా అమ్మ నాన్న వెళ్ళి అడుగు, సరేనా? సార్ ఎక్కడున్నారు? బిల్లండి, అడుగుతాను. నువ్వు నిన్న రాత్రి ఏం తిన్నావు? పాపం ఎలా చేశాడో చెప్పలేదు. చాలా బాగా చేసావు బాబు, ఫస్ట్ టైం కాబట్టి. మూవీ విశేషాల్లోకి ఇందాక కొంచెం వెళ్ళాము. హరితేజ ఏం క్యారెక్టర్ ఇందులో చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం. క్యారెక్టర్ వెన్నెల కిషోర్ గారి పేరు బేసికల్ గా. టచ్ అంటే డామినేటింగ్ వైఫ్. ఓకే. చాలా అడ్జస్టింగ్, పాపం అమాయకుడు ఆయన భర్త అన్నమాట. ఆయన ఎప్పుడు ట్రిపుల్ కి, టూర్లకి, వెకేషన్లకి, అదే ఆఫీస్ పని మీద వెళ్ళిపోతూ ఉంటాడు, ఉండడు. ఏదో ఒక రకమైన క్వశ్చన్స్ అడిగేయడం, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో తెలుసుకునే టైంలో నేను సెంటిమెంటల్ ట్రాక్ ప్లే చేసి నోరు ముయిపించేస్తూ ఉంటాను. బట్ వన్ థింగ్, ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దెమ్. దే కాంట్రిబ్యూటెడ్ అ లాట్. వాళ్ళు చాలా ఇంప్రూవైజింగ్ చేసుకుని ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు బోత్ ఆఫ్ దెమ్. సో మనకి ఎప్పుడైతే చేతిలో మంచి యాక్టర్స్ ఉన్నారో, మంచి యాంకర్స్ ఉన్నారో, ఆటోమేటిక్ గా సినిమా, ఆ షో పండుతుంది. సో ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదే రా, సెంటిమెంట్ ఏమైనా? నాకు ఆ సెంటిమెంటే లేదు, అది వెంకటేష్ సెంటిమెంట్, నా సెంటిమెంట్ కాదు. అండ్ మీరందరూ తప్పకుండా చూస్తారు కదా? థ్యాంక్ యూ. చూడాలి. యా చూడాలి. అండ్ ఆయన చెప్పినటువంటి పాయింట్ ఏదైతే ఉందో, మనకేమిట్లే, మన దాకా వస్తే చూసుకుందాంలే అనేది కాకుండా ఇట్స్ అ డిఫరెంట్ యాంగిల్. పోలీస్ స్టోరీలు చాలా వచ్చాయి, కానీ ఇది ఇంకో స్టోరీ. తప్పకుండా చూద్దాం. ఓకే, మీరు ఎందుకు ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ ని ప్రిఫర్ చేస్తారు? నీలాగా తెలుగు మాట్లాడే అమ్మాయిలు లేరమ్మా, అది ప్రాబ్లం. అది ప్రాబ్లం అమ్మా.
ఓకే, సో హరితేజ ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? సో రీసెంట్ గా డీజే రిలీజ్ అయింది. సో తర్వాత జయదేవ్, అండ్ నెక్స్ట్ వీక్ లో ఉంగరాల్ రాంబాబు సునీల్ గారి మూవీ, ఆ 3 రిలీజ్ అవ్వాలి. మరి షూటింగ్ అప్పుడు అంత హరిబరి సార్ అప్పుడు 2 సినిమాలు చేసేదాన్ని సార్, కొంచెం ఏవో అడ్జస్ట్మెంట్లు పైగా షాపింగ్ కూడా చేసుకోవాలి, అర్థం చేసుకోరు. షాపింగ్ కాదు ఆయన, నేను ఎప్పుడు అడ్జస్ట్మెంట్ అడిగినా సాటర్డే అడుగుతా, సరే వాళ్ళ వీకెండ్ సార్ లేదా సండే సార్, ఇవాళ సండే సార్, మండే వస్తే సార్ నేనంతా రెస్ట్ తీసుకుని ఈరోజు ఏం పని చేస్తాను సార్, మండే సార్. బేసికలీ నీకు ఏ రోజు తొందరగా అంటే ఏ రోజైనా తొందరగా వెళ్ళిపోవాలని ఉంటుంది. ఒక రోజు మేము మాయ చేసావే అనే సాంగ్ కి నైట్ ఎఫెక్ట్ షూటింగ్ చేస్తున్నాం. సో నాకు 2 అవుతుందని కో డైరెక్టర్ చెప్పినప్పటి నుంచి లోపల సాటర్డే నేను వెన్నెల కిషోర్ కూర్చుని ఇప్పుడు 2 అవుతుందంట, నీకు మాత్రం అవ్వకూడదు, నాకు అవ్వకపోయినా పర్లేదు. అలా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే ఓ షార్ట్ చేసి కిషోర్ గారు అని చెప్పి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చే, నేను ఇలా చూస్తున్నా, ఏం తెలుసా మీరు కూడా బయలుదేరొచ్చాం, మనం నాశనం అయిపోయిన పక్కోడు బాగుపడకూడదు సార్. ఇందాక మనము డైరెక్టర్ గారి డైరెక్షన్ ఎలాగో మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నువ్వు డైరెక్టర్ గారిని డైరెక్ట్ చేసుకో. ఇప్పుడు ఫుల్ రివెంజ్ ఇప్పుడు నీకు నేను యాక్షన్ కట్ చెప్పే ఛాన్స్ నాకు వచ్చిందా? వచ్చింది. కమాన్, రెడీ. సీన్ ఏమి ఇద్దాం చెప్పు, పోలీస్ స్టోరీనే ఇద్దామా మనం? కాంట్రాస్ట్ గా ఏదన్నా ఇవ్వాలని ఉంది, బికాస్ చాలా ఫన్నీగా క్యాజువల్ గా కూల్ గా చూసేసాను నేను చాలా రోజులు. యాంగ్రీ యంగ్ మ్యాన్, కొంచెం యాంగ్రీగా స్ట్రిక్ట్ గా. ఓకే జయంత్ గారు, వెరీ సింపుల్ సీన్ ఇస్తున్నామండి మీకు. ఇట్ ఇస్ లైక్ ఇతను మీ కొడుకు, ఇతనికి ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చాయి, మీరు తిడుతున్నారు, అంతే సీన్. ఓకే రెడీ, షార్ట్ రెడీ. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అది సార్ అంటే నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, కొంచెం నా క్యారెక్టర్ ఏంటి, నేను క్యారెక్టర్ ఏంటంటే బేసికల్ గా ప్రకాష్ రాజ్ లాంటి క్యారెక్టర్, బాగా స్ట్రిక్ట్ ఫాదర్ మీరు, కానీ ఆయన బాగా చదువుకుని రోజు చాలా బ్రహ్మాండంగా స్కూల్కి వెళ్తున్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ మీ కొడుకేమో మాత్రం చిల్లర్ గా తిరుగుతున్నాడు. సో బేసికల్ గా ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది, అందులో తప్పుడు సంతకం పెట్టి ఇచ్చేసాడు ఇంట్లో స్కూల్లో. అసలు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏం చేస్తున్నావు, రాత్రులు తలుపులు వేసేసుకుంటావు. బట్ నా క్యారెక్టర్ మోటివేషన్ ఏంటి? బేసికల్ గా స్పాయిల్డ్ కిడ్ ని స్ట్రిక్ట్ ఫాదర్ తిట్టాడు. నాన్న ఇట్రా నాన్న, ఒకసారి చూపించు. ఓ సారీ, మీరు యాక్షన్ చెప్పాలిగా, మర్చిపోయాను, సారీ అండి. ఓకే రోల్ కెమెరా యాక్షన్. ఇట్రా డాడీ. ఆ మార్క్ కార్డ్ చూపించు నాకు ఒకసారి. మ్యాథ్ లో 0, ఇంగ్లీష్ లో -1, తెలుగు నాట్ అప్లికబులా? ఇదేంటి సైన్స్ అబ్సెంట్, మ్యాథ్స్ అబ్సెంట్, అన్ని. నువ్వు బాగుపడతావా? సూపర్ అయ్యా, సూపర్. ఇలాగే మార్కులు ఉండాలి, నువ్వు ఎక్కువ వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? నేనేం చెప్పాను సార్? నేను నా మోటివేషన్ చెప్పలేదు, మా ఫాదర్ మదర్ గురించి చెప్పలేదు. చెప్తారా సార్? సారీ, వన్ మోర్ ప్లీజ్ సార్, వన్ మోర్. రోల్ కెమెరా యాక్షన్. నాన్న ఇట్రా. మార్క్స్. బాబాయ్ కలిపి నన్ను కూడా వాయించాలన్నారు. క్షమించండి ఒక్కసారికి, అంతా సుమా గారి వల్లే. లేదు, వి నో జయంత్ గారు చాలా ఏళ్ల నుంచి మాకు తెలుసు, ప్లీజ్ కూర్చోండి. అందుకని ఈ చనువు తీసుకొని మేము అడగగలిగాము ఆయన్ని. వి నో హిమ్ ఈవెన్ బిఫోర్ హీ డైరెక్టెడ్ ఫిల్మ్స్ కాబట్టి, అండ్ వి నో హిస్ క్యారెక్టర్, హిస్ పర్సనాలిటీ, ఆయన ఎలా ఉంటారు, అప్పుడు ఎలా ఉన్నారు, ఆయన ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అండ్ హీస్ వెరీ డౌన్ టు ఎర్త్, అందుకే మేము అడగగలిగాం, ఆయన చేశారు. అండ్ సీ వాట్ అ సూపర్ బ్యాక్టరీ ఇస్. మనం డైరెక్టర్ గారి పర్ఫార్మెన్స్ చూసాము, ఇప్పుడు మనం హీరోయిన్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఎన్నిసార్లు ఇందాక చేశాను యాక్చువల్లీ మా దగ్గర మా దగ్గర జయదేవ్ సాంగ్ ఉంది, ఇప్పుడు సాంగ్ ఉంది, పర్ఫార్మర్ లేకపోతే ఎట్లాగా?
అండ్ మ్యాచ్ అవ్వదు. భరతనాట్యం డాన్సర్, కూచిపూడి డాన్సర్. ఇంకా సార్ నాకు ఆ సినిమాలో భరతనాట్యం కూచిపూడి చేసే అవకాశం మీరు ఇవ్వలేదు కదా. అందుకే ఇప్పుడు అది ఈ జంక్షన్ వాడుకో. థ్యాంక్స్ టు సుమా. యా, నేను ఒకటే పాటలో ఉంటాను, ఆ పాట ఒకటే నేను విన్నాను బాగా. ఇదిగో నాలాగాను ఉండాలి. ఏ పాట అయినా 2 స్టెప్పులు నేర్చుకొని పెట్టుకోవాలి. అవును, మీ డైరెక్టర్ గారు ఎక్కువగా న్యూజిలాండ్ వెళ్తుంటారంట కదా. పాటేసుకోండి, అమ్మాయి ఎస్కేప్ అయ్యే ప్రమాదం ఉంది. నీ చేతుల మీదుగా ఇందాక చేసిన అబ్బాయికి ఇస్తే బాగుంటుంది. రమ్మా. హరితేజ గారి డాన్స్ తో, జయంత్ గారి యాక్టింగ్ తో, మా మాస్టర్ పర్ఫార్మెన్స్ తో మా ఈ జంక్షన్ ఇవాళ ఫుల్ మసాలాగా నడుస్తుందమ్మా. గారు మీ ఈ జంక్షన్ సాంగ్ లో మధ్యలో ఒక స్మైల్ వస్తుంది కదా, అది నాకు భలే నచ్చింది. అది నేనే నవ్వానేమో, నచ్చితే నాదే. మీ నవ్వుని ఫాస్ట్ మోషన్ చేస్తే అలాగే ఉంటుంది. ఓకే, జయదేవ్ గురించి బోలెడని డీటెయిల్స్ మేము కనుక్కున్నాము. ఇంకొన్ని వాళ్ళు కూడా అడగాలనుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాం. స్టూడెంట్స్ ఫ్రమ్ సంస్కృతి కాలేజ్. ఫస్ట్ మీరు డైరెక్టర్ కదా సార్, ఒకవేళ మీరు డైరెక్షన్ సైడ్ రాకపోతే ఏం చేయాలనుకునేవారు? నాకు మ్యూజిక్ అంటే చాలా ప్రాణం అమ్మా. ఐ వుడ్ బిన్ డెఫినెట్లీ ఇన్ ద, అంటే నేను పాడలేను, నాకు సంగీతం రాదు, బట్ ఐ ఎంజాయ్ లిస్నింగ్ టు మ్యూజిక్. నేను 100% ఏదో మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఉండేవాడిని. ఒక మ్యూజిక్ ప్రొడ్యూసర్ గానో, ఆడియో కంపెనీయో, ఏదో అలాంటిది 100%. మంచి క్వశ్చన్ అడిగావు. ఆయనకి మీరు పాడరు కానీ మీకు పాటలు వినడం అంటే ఇష్టం. పాడమ్మా, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్ పాడు. నువ్వు ఇప్పటి వరకు ఏ టెలివిజన్ షోలోను పాడని పాట పాడు. ఇంగ్లీష్ పాడొచ్చు, కన్నడ పాడొచ్చు, మలయాళం పాడొచ్చు. ഒരു മധുരക്കിനാവിൻലഹരിയിലെങ്ങോ കുടമുല്ലപ്പൂ വിരിഞ്ഞു, അതിലായിരം ആശകളിൽ ഒരു തേൻ കൊണ്ടുവാ. సాంగ్ మీనింగ్ చెప్తారా? ഒരു మధురకినావిన్ లహరియిలెంగో కుడముల్లపూ విరిഞ്ഞు. మంచి పువ్వు విరిసిందంట ఎక్కడో కేరళలో. అది ఒక రొమాంటిక్ సాంగ్. ఓకే, నువ్వు పాడు హరితేజ. మీరు మలయాళం వేశారు కాబట్టి నేను కన్నడలో వేస్తాను. దోశలో వేయడానికి సరే వేసి. ತುಂತುರು ಅಲ್ಲಿ ನೀರ ಹಾಡು, ಕಂಪನ ಇಲ್ಲಿ ಪ್ರೀತಿ ಹಾಡು. ತುಂತುರು ಅಲ್ಲಿ ನೀರ ಹಾಡು, ಕಂಪನ ಇಲ್ಲಿ ಪ್ರೀತಿ ಹಾಡು. ಹಗಲಿರಲಿ ಇರುಳಿರಲಿ ನೀನಿರದೆ ಹೇಗಿರಲಿ, ನನ್ನ ತುಂಬು ಹೃದಯ ನೀ ತುಂಬಿದೆ, ನಿನ್ನ ಈ ತುಂಬು ಪ್ರೀತಿಯನು ಕಣ್ಣ ಹಾಡಂತೆ ಕಾಯುವೆನು. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. మై సెల్ఫ్ భార్గవి. మీరు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రపోజ్ చేశారా సార్? అయ్యో చాలా మంది అమ్మా, ఎందుకు అవన్నీ. నో 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 అన్నది వినడం అలవాటు అయిపోయింది. పాప
పాపం ఆయన 10వ ప్రపోజల్ తర్వాత ఆయనే వెళ్ళి నువ్వు నో చెప్తావు కానీ విను అంటారేమో. నెక్స్ట్. హాయ్ మ్యామ్, నా పేరు సరళ. హరిబర మ్యామ్, మీరు కాలేజ్ డేస్ లో మిమ్మల్ని బాగా ర్యాక్ చేసిన వాళ్ళు ఉన్నారా? మా కాలేజ్ లో నన్ను చాలా ర్యాగింగ్ చేశారు. ఏ రకంగా అంటే నేను ఇంత పెద్ద పట్టీలు వేసుకుని నడిచేదాన్ని కాలేజ్ లో. మా నాన్న వద్దన్నా జయం సినిమా ఇన్స్పిరేషన్ తో నాకు వేసి తిప్పేవాడు కాలేజ్. ఏమిటండి నాన్నగారు అలాగే కుర్రాడైనా లైన్ వేసేసి ఉంటుంటే? అలాగే లైన్ వేసేసారు చాలా మంది కూడా. నేను అక్కడెక్కడో గేట్ దగ్గర వస్తుంటే ఇక్కడే చెట్టు కింద ఒక 4 అబ్బాయిలు కూర్చొని స్టార్ట్, నేను ఇట్లా ఒక అడుగు వేస్తే వాడు ఒక సౌండ్ చేసేవాడు. అలాంటివి చాలా ఫేస్ చేసి కొన్ని రోజులకి ఏం చేశానంటే మా నాన్న బండి తిప్పాల వెళ్ళగానే తీసి బ్యాగ్ లో పెట్టుకుని మళ్ళీ ఎక్కించుకునే టైంకి తీసేసుకుని ఇలాంటి ఏమిటి మీ నాన్నగారి కోరిక? వాళ్ళు వస్తే మీ నాన్నగారు వెళ్ళవయ్యా అని ఏదో పాపం మాది, మా నాన్నది పాపం సినిమాటిక్ ప్రపంచం. మంచి రసవత్తరమైనటువంటి సిచ్యువేషన్ లో మేము డిస్కషన్ చేస్తూ ఉంటే సడన్ గా వచ్చి మటన్ వేసుకొని కూర్చున్నాం అక్కడ. ఆయన ఏదో అమ్ముకుంటున్నాడు. ఆయన రైల్వే స్టేషన్ అమ్ముకోండు కాదు సార్, నమ్ముకున్నా. ఇక్కడ చాయ్లు, సమోసాలు అన్ని ఏం దొరుకుతాయి అన్ని మీరైతే బాగా సూట్ అవుతుండే. సమోసే బేటీ బేటీ సమోసే, రైస్, బిర్యానీ బిర్యానీ. ఏం తీసుకొచ్చావు చెప్పి సైలెంట్ గా ఇక్కడి నుంచి కిస్కాయించు. నేనెవ్వరో తెలుస్తలేదు. నువ్వు తింగరాన్న బొంగరాన్న వీళ్ళెవరో చెప్పాలి ఇప్పుడు. అందుకే ఇది చెప్తే వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు. వాళ్ళకి ఏం ఆడాలా? నేను ఆడిస్తాను కదా. ఏం తెచ్చావు చూపించు. మమ్మల్ని ఆడిస్తున్నావు, ఇప్పుడు వాళ్ళని ఆడిస్తావు. ఏముంది? మీరు ఈ ఫోటో మీ తల మీద పెట్టుకోండి, ఓకే? ఆయన అదెవరో మీతో చెప్పించాలి. మాట్లాడకూడదు. మీరు మాట్లాడకూడదు. ఓకే. ఒకళ్ళు ఇటు రండి, ఒకళ్ళు ఇటు రండి. మీ తల మీద ఒక హీరో ఫోటోను ఒక హీరోయిన్ ఫోటోను పెడతాం మేము. మీకు కనిపించదు కాబట్టి ఈయనకి కనిపిస్తుంది, కానీ ఈయన నోరు తెరవకుండా మీతో ఆ పేరు చెప్పించాలి. పట్టుకో నీ చేతులతో. సార్ చెప్పండి చూద్దాం. అమ్మాయి టాటూ సార్. భలేక్లు ఇచ్చారు, భలేక్లు ఇచ్చారు. యాక్టింగ్ ఇందాకే స్టార్ట్ చేసి అప్పుడే స్టార్ట్ చేశారు. అది ఏంటో అది చూడు. ఎగ్జామ్స్ తమన్నానా? going to be difficult. I'm going to lose. ఏం కాదు సార్, క్యాచ్. ఇదే రకంగా ముందుకెళ్దాం. అబ్బాయి బాలకృష్ణ. అండ్ ఎస్, నా రాకుమారుదా? నీ రాకుమారి. మహేష్ ఓకే, ఇప్పుడు జయంత్ గారి తల మీద పెడుతున్నాము. ఇప్పుడు ముందే చెప్పేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు బి ఎ ఫ్లాప్. అసలు మీరు ఎట్లా లూజర్? క్యాచ్ మీరే పట్టుకోవాలి జయంత్ గారు. సార్ పట్టుకోండి, అసలు చూడకండి. లేదు చైతన్య, నాగ్. ఓకే, హియర్ కమ్స్ ద మళ్ళీ అనవసరంగా వెంకయ్య. మీ గేమ్ లో లాస్ట్ పిక్చర్, ఈ ఎపిసోడ్ లో కూడా లాస్ట్. ఓకే ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. రెడీ? సూపర్. పవన్ కళ్యాణ్. అదే యాక్చువల్లీ ఈ గేమ్ బాగా ఆడిన వాళ్ళు అతనికి డబ్బులు ఇవ్వాలి. అది అతనికంటే ఇతను కాదు, నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మా షోకి వచ్చినందుకు తప్పకుండా చూస్తాము.
జయంత్ గారి నుంచి వచ్చినటువంటి సినిమాలు అన్ని మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్. సో దిస్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి లైక్ దట్ ఇన్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాన్రా, మాస్ ఎంటర్టైనర్. అండ్ గంటా రవి గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ డెబ్యూ చేస్తున్నారు ఆయన. సో ఆల్ ది బెస్ట్ టు హిమ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు హరితేజ. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. ఇవాళ ఈ జంక్షన్ కి వచ్చినందుకు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ ఓన్లీ ఆన్ ఈ జంక్షన్. థ్యాంక్ యూ అండ్ బై బై. టైం మెయింటైన్ చేస్తున్నా. వాచ్ ఉండే ప్రతి వాడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. ఒక్కడివి వచ్చేవేంటి? వేర్ ఇస్ ద అదర్? మీరిద్దరు జంట కవులు కదా. తీసిపడేసా లేడు అవినాష్ లేడు, ఇంకా తీసేసా. పర్వాలేదు, ఇప్పుడు వాడిని తీసిపడేశారు, తర్వాత నిన్ను కూడా తీసిపడేస్తారు. నేను ఇక్కడ ఉండే వాళ్ళకే క్యాష్ ఇవ్వను, మళ్ళీ నీకు చెక్ ఒకటి తర్వాత రాప. వాట్ ఇస్ దిస్? ఈ జంక్షన్ బాబు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. హే అవినాష్, మేడం సెలబ్రిటీ నేను ఇక్కడ ఉండగా నన్ను పిలిచి ఎవడో గొట్టంగాడు వచ్చి మొత్తం ఏంటంటే ఇది నేను చూడండి. ఎవడయ్యా నిన్ను సెలబ్రిటీ అన్నది? ఇతనే బాంబు పెట్టారనిపిస్తుంది. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇంతవరకు ఒక్క బాంబు కూడా వేయలేదు.